హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఫ్రెండ్స్, తమ్ముళ్ళు అయితే చూశారు కదండి. ఇప్పుడైతే కొత్తగా అందరం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కదండి. స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో అయితే వీడియోస్ అయితే పెడుతున్నాము. వీడియోస్ అయితే బాగా పెడుతున్నాము. అంటే స్టార్టింగ్లో చాలా ఎగ్జైటింగ్గా పెడుతున్నాం అనమాట. వీడియోస్ అయితే ఏదో వ్యూస్ వస్తున్నాయి, ఒక 30-40 వ్యూస్ అయితే వస్తున్నాయి మనకి. కానీ ఇంకొక విషయం ఏమిటంటే 1 2 3 డేస్, ఒక 4 డేస్ వరకు అలా చూస్తామన్నమాట. సరేలే వీడియోస్ అయితే ఇంకా రీచ్ అవుతాయిలే అనేసి అనుకొని మనము వీడియోస్ అయితే పెడతానే ఉన్నాము. కానీ ఒక 10 డేస్ అయిన తర్వాత వీడియోస్ అయితే రీచ్ అవ్వడం లేదు. అలానే 30-40 వ్యూస్ అయితే పోతూ ఉన్నాయి. ఆడ వరకు స్టాప్ అయిపోతూ ఉన్నాయి. ప్రాబ్లము ఏమో తెలియదనేసి అనుకొని కంగారు పడిపోతాము. ఎలా ఏమో తెలియదే, మనమైతే రోజు వీడియో పెడుతున్నామే, కష్టపడుతున్నామే, నైట్ కూడా నిద్ర లేకుండా మరీ కష్టపడుతున్నామనేసి అనుకొని చాలా సఫర్ అయిపోతున్నాము. నేను కూడా మీలో ఒకదాన్నే చాలా బాధపడిపోతున్నాను. కానీ ఇంకొక విషయం ఏమిటంటే, నైట్ కూడా మనం మేలుకొని కూడా ఎడిటింగ్ చేయడము, తమ్ముళ్ళు దానికి సెట్ అవుతుందా లేదా అనేసి అనుకొని చూసుకొని వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ తక్కువగా వస్తున్నాయి, చాలా రీచ్ అవ్వడం లేదు. అలాంటప్పుడు మనము సఫర్ అయిపోతున్నాం అనమాట. చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి నేను మంచి సజెషన్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. సజెషన్ అంటే ఒక ట్రిక్ అంటే మనము యూట్యూబ్లోనే వైటీ స్టూడియోలోనే నేను చెప్తానమాట. ఒకసారి చూడండి. ఇది ఒక ఎగ్జైటింగ్ అనమాట. మనకి ఒక ఉత్సాహం అనేది వస్తుందన్నమాట. మనం రెవెన్యూ ఎలా వస్తుంది ఏమనేసి దాని గురించి చెప్తాను నేను వీడియోలో మీకు. ఒకసారి మన ఛానల్ అనేది మోనిటైజేషన్ కాకముందుగానే మనకి రెవెన్యూ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది ఏమనేసి నేను క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో అయితే. నేను ఒకసారి ఆ వీడియో ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో నేను తీస్తున్నాను కదా, ఎందుకంటే తీస్తున్నాను ఫ్రెండ్స్, మనము 1 ఇయర్ అంటే 3 4 5 మంత్స్, 7 నెలలు 5 నెలలు అయితే తీస్తాము. ఎలాగైనా సరే మనం పెట్టాలి, రీచ్ అవ్వాలనేసి అనుకొని చెప్పేసి మనం యూట్యూబ్ అయితే ఎలాగైనా మనం రన్ చేయాలని చెప్పేసి వీడియోస్ అయితే పెడతానే ఉంటాము. కానీ 1 ఇయర్ అవుతుంది, ఛానల్ ఇంకా గ్రో కాలేదు, మనమైతే కష్టపడుతున్నాము అనేసి అనుకొని సఫర్ అయిపోతాము. అలాంటప్పుడు ఈ విధంగా అయితే ఈ వీడియో చూసారంటే మీకే ఒక థాట్ అనేది వస్తుందన్నమాట. అరే, మనకి ఇంత అమౌంట్ వస్తూ ఉంది, మోనిటైజేషన్ కాకముందుగానే ఇంకా కొద్దిగా అనేది మనము కొద్దిగా కష్టపడితే మనము రీచ్ అయిపోతాము, మోనిటైజేషన్కి దగ్గర అవుతాము. అలాంటప్పుడు మనకి ఇంతకన్నా అమౌంట్ అనేది ఇంకా బాగా వస్తుంది కదా అనేసి అనుకొని మనకు ఒక ఎగ్జైటింగ్ అనేది వస్తుందన్నమాట. ఖచ్చితంగా మనకి ఒక థాట్ అనేది వస్తుందన్నమాట, ఆలోచన అనేది వస్తుంది. అరే, మనం ఇంకా తీయాలి వీడియోస్ అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే నేను తీయాలనేసి అనుకుంటున్నాను. ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎలా అనేసి అని చెప్పేసి నేను చూపించేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని మీరు కానీ షేర్ చేశారనుకో, 10 మందికి షేర్ చేస్తే అందరికీ షేర్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను చెప్తాను ఏ విధంగా అనేసి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యూట్యూబ్ ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకున్నాక మన ఛానల్ ఉంది కదా, కింద యూ అనేసి ఉంది కదా, యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. పైన మన ఛానల్ అయితే కనిపిస్తుంది కదా, ఛానల్ మీద క్లిక్ చేసుకుంటే పక్కనే పెన్సిల్ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో ఛానల్ యూఆర్ఎల్ కోడ్ ఉంది కదా, ఛానల్ యూఆర్ఎల్ అక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ అనేసి అంటే కాపీ చేసుకోవాలి. ఇప్పుడే చెప్తున్నాను, కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వెనక్కి వచ్చేద్దాము. బ్యాక్ వచ్చిన తర్వాత వైట్ టూల్ ఉంటుంది. వైట్ టూల్ నేనైతే ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఒకసారి వైట్ టూల్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేసి పెట్టుకునేసాను ముందుగానే. నేను వైట్ టూల్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా, ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ అనేసి అని చెప్పేసి మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ యూఆర్ఎల్ కోడ్ని ఇందులో పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కనే గో అనేసి అని కనిపిస్తూ ఉంది కదా గ్రీన్ కలర్లో, దాన్ని క్లిక్ చేసుకుంటే అక్కడ మన ఛానల్ నేము, వ్యూస్, మనకు వచ్చే సబ్స్క్రైబర్స్, వీడియోస్, ఎన్ని వీడియోస్ అని చెప్పేసి మొత్తం చూపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎస్టిమేటెడ్ టోటల్ ఎర్నింగ్స్ బై ఛానల్ ఉంది కదా, ఇక్కడ మనకి డాలర్ రూపంలో చూపిస్తుంది అనమాట. నేనైతే దీంట్లో వేరే ఒక మొబైల్ అయితే తీసుకున్నాను నేను. నాకైతే వేరే ఛానల్ అయితే నేను క్రియేట్ చేసుకోలేదు, అందుకే 0 అని చూపిస్తా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.